ప్రభాస్ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కి ఇప్పుడు కేర్ ఆఫ్ 1-2 కాదు ఏకంగా 7,000 కోట్ల బిజినెస్ చేస్తున్నది వన్ అండ్ ఓన్లీ స్టార్. మరి నా బాడీ బాక్స్ ఆఫీస్ అంటూ 1,000 కోట్ల కలెక్షన్స్ వెనకేస్తున్న ఈ ఇండియన్ బాహుబలి 46th బర్త్డే సందర్భంగా మనము విషెస్ చెప్పేద్దామా? ప్రభాస్ తెలుగు సినిమాకి బాస్ అనడానికి కాస్త ఎగ్జాక్రేట్ గా ఉన్నా ఎగ్జాక్ట్ గా ఎవరైనా దీన్ని ఒప్పుకొని తీరాల్సిందే. అవును, 100 కోట్ల క్లబ్ లో చేరితేనే కన్ను మిన్ను ఆనని ఈ ఇండస్ట్రీలో కేవలం 7 సినిమాలతో 5,300 కోట్లకు చేరి ఇప్పటికీ రియాలిటీకి దగ్గరగా ఉండే ప్రభాస్ ని ఇప్పుడు అచ్చంగా తెలుగు సినిమాకి బాస్ అని చెప్పుకొని తీరాల్సిందే. ఇప్పుడు ఈ ఒక్క పేరు చెప్తే చాలు, ఇండస్ట్రీ రికార్డ్స్ అన్ని బద్దలవుతాయి. 100 కోట్ల కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీసులు షేక్ అవుతాయి. 6 అడుగుల కట్అవుట్ హీరో అనే పదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎవరైనా సినిమాలతో పేరు తెచ్చుకుంటారు, కానీ సినిమా ఇండస్ట్రీకే పేరు తెచ్చాడు ప్రభాస్. తెలుగు సినిమా బాహుబలికి ముందు, బాహుబలికి తర్వాత అనేలా డివైడ్ చేస్తున్నామంటే జక్కన్న క్రియేటివిటీతో పాటు డార్లింగ్ కష్టం ఎంతుందో సిల్వర్ స్క్రీన్ చెప్తూనే ఉంది. మామూలుగా ఒక హీరో ఒక సినిమా కోసం ఒక 6 నెలలు మహా అయితే ఒక ఏడాది డేట్స్ ఇస్తారు. కానీ ప్రభాస్ మాత్రం ఈ సినిమా కోసం ఏకంగా 5 సంవత్సరాల టైం కేటాయించాడంటే ఒక దర్శకుణ్ణి ఎంతగా నమ్ముతాడో అర్థం చేసుకోవచ్చు. అందుకే కాబోలు మన డార్లింగ్ గ్లోబల్ స్టార్ అయ్యాడు. అయితే మామూలుగా స్టార్డమ్ వచ్చాక అలైట్ అయిపోయే హీరోలు 2 ఏళ్లకు 3 ఏళ్లకు ఒక సినిమా అంటూ లేజీ అయిపోతారు. కానీ ఒకేసారి 2-3 సినిమాలు పట్టాలెక్కించేస్తూ ఐఎమ్ ది వన్ అండ్ ఓన్లీ అంటున్నాడు డార్లింగ్. అయితే కెరీర్ రొటీన్ గా వెళ్లిపోతుందనేమో ఈసారి నవ్విస్తూ భయపెడతానంటూ రాజసాబ్ అనే హారర్ కామెడీకి శ్రీకారం చుట్టాడు. ఇప్పటికే ఈ సినిమా వచ్చే జనవరి 9పై కర్చీఫ్ వేసుకుంది కూడా. మొత్తానికి ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఈ రేంజ్ లైనప్పున్న ఏకైక హీరో అంటే ప్రభాస్ ఒక్కడే కనిపిస్తాడు. ఇక ఈ 6 సినిమాలతోనే ఇండియా లెవెల్లో 10,000 కోట్ల బిజినెస్ జరగనుందట. అందుకేనేమో ప్రభాస్ ని బాక్స్ ఆఫీస్ డైనోసర్ అనేది. మరి 1979 అక్టోబర్ 23న పుట్టి నేటికి 46 ఏట అడుగు పెడుతున్న మన డార్లింగ్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కేయాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే డార్లింగ్. ఎదుటివారు ఎవరైనా సరే నా పాటల్ని వాడుకుంటే మాత్రం మూల్యం చెల్లించాల్సిందే అంటున్నాడట మన మాస్ట్రో ఇళయరాజా. మొన్న మంజుమల్ బాయ్స్, నిన్న గుడ్ బ్యాడ్ అగ్లీ, ఈ రోజు డ్యూడ్. కేసులకి కాదే సినిమా అనర్హం అంటూ ఇదిగో ఇలా మేకర్స్ ని కోర్ట్ మెట్లెక్కించే పనిలో పడ్డాడట ఈ కోలీవుడ్ స్టార్ మ్యూజిషియన్. నా పాటల్ని కనుక వాడారో మీ అందరినీ ఓ ఆట ఆడిస్తానంటున్నాడట మాస్ట్రో ఇళయరాజా. ఇప్పటికే కాపీరైట్ కేసులతో మంజుమల్ బాయ్స్, గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాల భరతం పట్టిన మాస్ట్రో కన్ను ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న డ్యూడ్ పై పడిందంట. తాను కంపోజ్ చేసిన కరుతా మచాన్ సాంగ్ ని తన పర్మిషన్ లేకుండా డ్యూడ్ సినిమాలో ఇంటర్వల్ సీన్ లో వాడారని మేకర్స్ అండ్ సోనీ మ్యూజిక్ పై మద్రాసు హైకోర్టులో వేసిన పిటిషన్ కి కోర్టు పర్మిషన్ ఇవ్వడంతో కేసు ఫైల్ చేస్తానంటూ రెడీ అయిపోయాడు రాజా. అయితే ఈ మధ్య రాజా కోర్టు మెట్లెక్కిన ఆ 3 సినిమాలు మైత్రి మూవీ మేకర్స్ వే కావటం విశేషం. ఇక తాజాగా డ్యూడ్ 100 కోట్ల వైపు వెళ్తుందని హ్యాపీ మూడ్ లో ఉన్న మేకర్స్ కి మరోసారి మాస్ట్రో పెద్ద షాకే ఇచ్చాడు. చూడాలి మరి. సోనీ వద్ద ఒక్కో పాటకి 20-30 లక్షలు పెట్టి పాటల్ని కొన్నామంటున్న మైత్రి, ఆ పాటల అసలు రైట్స్ మా వద్దే ఉన్నాయంటున్న సోనీ ఆడియో కంపెనీలు ఈ విషయంలో ఎలా రియాక్ట్ అవుతాయో. సక్సెస్ మీట్. సినిమా సక్సెస్ అయితే ఈ మీట్ జరగడం కామన్. కానీ సక్సెస్ కాని సినిమాకే సక్సెస్ మీట్ పెట్టడమే ఇక్కడ మ్యాజిక్. అందున దానికి అప్రిసియేషన్ మీట్ అంటూ మరో పేరు కూడా పెట్టారండోయ్. దీంతో ఎవరిని అప్రిషియేట్ చేయాలి? సినిమాని చూసిన ఆడియన్స్నా లేక తీసిన ప్రొడ్యూసర్నా అంటూ చెవులు కొనుక్కుంటున్నారట సోషల్ మీడియా వారియర్స్. తెలుసు కదా, స్టార్ బాయ్ సిద్ధు నటించిన సినిమా జాక్ ఇచ్చిన షాక్ ని ఈ సినిమా అయినా మరిపిస్తుందనుకుంటే అంతకంటే పెద్ద షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది. 19 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరగ్గా 20 కోట్ల బ్రేక్ ఈవెన్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 5 రోజుల్లో కేవలం 6 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. అంటే బ్రేక్ ఈవెన్ కావాలంటే 14 కోట్ల షేర్ రాబట్టాలన్నమాట. అయితే దీంతో పాటు వచ్చిన డ్యూడ్,
కే ర్యాంప్ ఒక్కొక్కటి పోటీలో దూసుకెళ్తూ ఉంటే ఈ సినిమా మాత్రం వెనకాలొచ్చిన మిత్ర మండలితో పోటీ పడుతోందని సినిమా హాల్సే చెప్తున్నాయి. కలెక్షన్స్ ఇంత దారుణంగా ఉన్నా కూడా మేకర్స్ అప్రిసియేషన్ మీట్ అని పెట్టడంతోనే ట్రోల్స్ కి పనిపెట్టారు నెటిజన్లు. అసలు ఎవరిని అప్రిషియేట్ చేయాలి, సినిమాని చూసిన ఆడియన్స్నా లేక తీసిన ప్రొడ్యూసర్నా అంటూ టీంని చెడుగుడాడేస్తున్నారు. అసలు సక్సెస్ లేని సినిమాకి ఇలా సక్సెస్ మీట్స్, అప్రిసియేషన్ మీట్ అంటూ ఊదరగొట్టేయడం అవసరమా సిద్ధు అన్న కామెంట్స్ కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇక జాక్ తర్వాత సిద్ధు తెలుసు కదా అంటూ మరో ఫ్లాప్ మూటగట్టుకోవడంతో గతంలో అనౌన్స్ చేసిన ప్రెస్టీజియస్ చిత్రం కోహినూర్ ఇక సెట్స్ పైకి వెళ్లడం కష్టమే అన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను క్షణం డైరెక్టర్ రవికాంత్ డైరెక్ట్ చేయాల్సి ఉండగా సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంది. అంటే సిద్ధు చేతిలో బ్యాడాస్, టిల్లు క్యూబ్ సినిమాలు మాత్రమే ఉన్నాయన్నమాట. చూడాలి మరి ఈ సినిమాలతో అయినా మునుపటి ఫామ్ అందుకుంటాడో లేదో. లోకేష్ కనగరాజ్ కోలీవుడ్ క్రేజీ డైరెక్టర్ కూలీతో కోలీవుడ్ ది బెస్ట్ ఇస్తానంటూ ఊదరగొట్టాడు. కానీ కలెక్షన్స్ రాబట్టలేక చతికిలపడ్డాడు. దీంతో ఈతగాడి మనసు డైరెక్షన్ నుంచి యాక్టింగ్ వైపు మళ్ళిందట. మరింతకీ లోకీని సెలెక్ట్ చేసుకున్న ఆ డైరెక్టర్ ఎవరో, అసలు సినిమా సంగతులేంటో మనము చూసేద్దామా? డైరెక్షన్ చేసి బోర్ కొట్టిందా లేక హిట్ దక్కక చిరాకు పుట్టిందా తెలీదు, కానీ డైరెక్టర్ నుండి హీరోగా టర్న్ అవుతున్నాడట కోలీవుడ్ క్రియేటర్ లోకేష్ కనగరాజ్. కూలీతో కోలీవుడ్ లో 1000 కోట్ల బెంచ్ మార్క్ ని టచ్ చేస్తానని తెగ ఆశపడ్డ ఈ క్రియేటర్ ముక్కుతూ మూలుగుతూ 600 కోట్ల వద్ద ఆగిపోవడంతో లోకి తర్వాత సినిమా ఏంటా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఒకవైపు రజనీ కమల్ కాంబో, మరోవైపు ఖైదీ 2, ఇంకోవైపు అమీర్ సినిమా కాదంటూ సరికొత్తగా పవన్ సినిమా, ఇలా ఇబ్బడి ముబ్బడిగా లోకి సినీ లైన్ పై జోరుగా వార్తలొచ్చినా వీటిపై సరైన క్లారిటీ ఇవ్వని లోకి తాజాగా అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో హీరోగా సినిమాని మొదలుపెట్టడంతో అంతా షాక్ అయ్యారు. వాస్తవానికి లోకి హీరోగా గత కొన్ని నెలలుగా ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నప్పటికీ లోకి ఏదైనా హీరోతో సినిమా కమిట్ అయ్యాక మొదలవుతుంది అనుకున్నారు అంతా. కానీ డైరెక్షన్ ని పక్కన పెట్టేసి తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు మొదలు పెట్టేయడంతో ఇక లోకి ఇప్పట్లో మెగాఫోన్ పట్టడం కష్టమే అన్న టాక్ వినిపిస్తోంది. ఇక ఇదే లోకి గతంలో శృతి హాసన్ తో కలిసి ఇనిమేల్ అనే మ్యూజిక్ వీడియోని హీట్ ఎక్కించిన సంగతి తెలిసిందే. అంటే అది ఈ సినిమాకి ప్రిపరేషన్ అన్నమాట. చూడాలి మరి డైరెక్టర్ గా అదరగొట్టిన లోకి నటుడుగా ఎలా మెప్పిస్తాడు. వచ్చేసింది, ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న ప్రభాస్ అనుల కాంబో టైటిల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈ రోజు డార్లింగ్ బర్త్డే కావడంతో క్రేజీ పోస్టర్ రిలీజ్ చేస్తూ ఫ్యాన్ ని హ్యాపీ మూడ్ లో పెట్టేసింది మూవీ టీమ్. ఇక అందరూ ఊహించినట్టుగానే సినిమాకి ఫౌజీ అనే టైటిల్ ని ఫిక్స్ చేసేయటం ఇక్కడ విశేషం. అక్షరాల ఏడాది చూపులకు ఎండ్ కార్డ్ వేసింది మైత్రి మేకర్స్. సినిమా మొదలైనప్పటి నుండి టైటిల్ ఫౌజీ అని అభిమానులు సర్క్యులేట్ చేయడమే తప్ప ఎక్కడా రివీల్ చేయని మేకర్స్ ఎట్టకిలకి ప్రభాస్ బర్త్డే సందర్భంగా సినిమా టైటిల్ పై క్లారిటీ ఇచ్చేశారు. మీరనుకుంటున్నట్లుగా సినిమా పేరు ఫౌజీయే అంటూ సాలిడ్ పోస్టర్ ని వదిలి రెబెల్ ఫ్యాన్స్ ని హ్యాపీ మూడ్ లో పెట్టేసింది. ఫౌజీ అంటేనే సైనికుడు, సో ఈ టైటిల్ ద్వారా వార్ బ్యాక్ డ్రాప్ సినిమా ఉంటుందని చెప్పకనే చెప్పేశాడు హను. ఇక రివీల్ అయిన పోస్టర్ లో చరిత్రలో దాగి ఉన్న అధ్యాయాలలోని ఓ సైనికుడి అత్యంత ధైర్యవంతమైన కథ అంటూ రాసుకురావడం బట్టి చూస్తే సినిమా భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందే జరిగిన సమర యోధుల పోరాటాన్ని కళ్ళకి కట్టినట్లుగా చూపెట్టబోతున్నారని తెలుస్తోంది. పద్మ వ్యూహ విజయపార్థ అంటూ ప్రీలుక్ లో కొన్ని సాంస్కృతిక పదాలు రాయడం బట్టి చూస్తే మహాభారతానికి లింక్ పెట్టినట్లు అర్థమవుతుంది. చూడాలి మరి పద్మ వ్యూహాన్ని ఛేదించిన అర్జునుడిలా కనిపిస్తున్న మన ప్రభాస్ వచ్చే సమ్మర్లో ఎలాంటి వసూళ్లు కొల్లగొడతాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై నీరాజా కోనా దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న సినిమా తెలుసు కదా. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ యూత్ రొమాంటిక్ ఎంటర్టైనర్ అక్టోబర్ 17న రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది. దీంతో ఇదిగో ఇలా అప్రిసియేషన్ మీట్ నిర్వహించింది మూవీ టీమ్. ఈ ఫస్ట్ థ్యాంక్ యూ లిస్ట్ అన్నిటిలోకి ఐ థింక్ ఐ ఓ ఇట్ టు సిద్ధు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బిఫోర్ ఐ స్టార్ట్ నేమింగ్ ఎవ్రీబడి. ఐ డోంట్ థింక్ ఈరోజు ఈ కథ వుడ్ హ్యావ్ టేకెన్ ప్లేస్ ద వే ఇట్ హ్యాస్ సిద్ధు. From nuances of a dialogue to a screenplay to the characterizations, I think he was the backbone of the entire thing. He gave it the structure that meerandaru ippudu ishtapadi chustunnadi. So I think today we cheyi pattukoni mari he took the film forward and not a lot of heroes get to do that. So thank you so much Vishwa garu, right there for you, because debut ga oka person ni trust cheyadam and to get it across the finish line, I think it means a lot, sir.
Meeru Kriti, I think the support that you've given for the film, for me personally, I know that I'm very proud to say I'm from PMF now. And you know, my journey started, so I feel like it's my home now. చిరంజీవి గారు స్వయం కృషి చేస్తాడు, మొఠా మేస్త్రి చేశారు. వెంకటేష్ బాబు బొబ్బిల్ రాజా చేశాడు, చంటి చేశాడు. నాగార్జున గీతాంజలి చేశాడు, శివ చేశాడు. సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు చేశాడు, తెలుసు కదా చేశాడు. ఇరగ్గొట్టేశాడు సిద్ధు. జోష్ సినిమాలో ఏ అడ్రస్సు లేకుండా, ఏ కేరఫ్ లేకుండా, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ముందు ఎవడో వెనకెవడో లేకుండా నేను నటుడిని అవుదామని ఇండస్ట్రీకి వచ్చి జోష్ సినిమాలో చిన్న వేషం కోసం తప్పించి సిద్ధు ఈ సినిమా తర్వాత నేను చెప్తున్నాను, డైరెక్ట్గా రవితేజకి ఆల్టర్నేటివ్ ఎవరా అనుకున్నాను, రవితేజకి ఆల్టర్నేటివ్ అవుతావు సిద్ధును. నిజంగా చెప్తున్నాను, నువ్వు రాబోయే 20 ఏళ్ళు నువ్వు ఇదే క్యారెక్టరైజేషన్స్తో ముందుకు వెళ్ళిపోతావు. ఈ మధ్య కుర్రాళ్ళ నిన్ను కానీ, తేజ సజ్జాను కానీ మిమ్మల్ని అందరూ చూస్తుంటే ముచ్చటేస్తుంది. కొత్త జనరేషన్ అదిరిపోద్దురా ఈసారి. So particularly, I want to thank the people who took a special care in giving the reviews and general ga and I do watch reviews and comments ku. So just one liners ivadam lekunte troll cheyadam alantadi untundi, but ee particular movie ku if you go and see the review, they're very detailed and very diversified and different areas nunchi different platforms lo you can see that review. So that makes us feel good and I earn money in lot of ways and different businesses lo. టిల్లు రిలీజ్ అయినప్పుడు నేను ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను, పార్ట్ 1 పార్ట్ 2. దాని తర్వాత టిల్లు స్క్వేర్ రిలీజ్ అయినప్పుడు నేను కాన్ఫిడెన్స్ ఫీల్ అయ్యాను. ఎంతో కొంత కాన్ఫిడెన్స్, ఎక్సైట్మెంట్, ఈ ప్లెజర్, ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ ఫీల్ అయ్యాను. నేను జాక్ రిలీజ్ అయినప్పుడు ఎక్కడో ఎమోషనల్ లాస్ ఫీల్ అయ్యాను, నేను సారో ఫీల్ అయ్యాను, సాడ్నెస్ ఫీల్ అయ్యాను. బట్ వీటన్నిటికన్నా కూడా చాలా ఇంపార్టెంట్ ఫీలింగ్ నేను తెలుసు కదా రిలీజ్ అయిన తర్వాత ఫీల్ అయ్యాను. అదేంటంటే ఐ ఫెల్ట్ కంటెంట్ అండ్ ఐ ఫెల్ట్ ఎట్ పీస్. ఈ ఫిల్మ్ ఏంటంటే ఇది చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది నాకు. చాలా ఈ సినిమా ఏంటంటే ప్రశాంతంగా పడుకునేలా చేసింది ఈ సినిమా నన్ను. ఇది వాల్టి బిగ్ సినిమా. రేపటి బిగ్ సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ బిగ్ టీవీ. Anchor's wardrobe courtesy Shopper Stop.